హైదరాబాద్లో వరద బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే యాకుత్పురాలో నాలాలో పడిపోయాడు ఓ వ్యక్తి. మేకలకు మేత కోసం వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కాపాడాలి అంటూ ఆ యువకుడు ఆర్తనాదాలు పెట్టాడు. విజువల్స్ మీరు చూస్తున్నారు వార్తీ స్క్రీన్ మీద. దీంతో వెంటనే అక్కడున్న స్థానికులు రియాక్ట్ అయ్యారు. అతన్ని నిచ్చెన సాయంతో బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వరద ఉధృతికి ఆ నాలా వరద ఉధృతికి నాలా ఉప్పొంగి ప్రవహిస్తోంది, చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు ఎంఏఎం కార్పొరేటర్ వాసై. ఈ నేపథ్యంలో ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ సర్కిల్ ఒక్కసారి రిక్వెస్ట్ విజువల్ని ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఆ విజువల్ మనకి కరెక్ట్గా కనిపించట్లేదు. రెస్క్యూ జరుగుతున్న అదుగు మీరు చూడొచ్చు. నాలాలో అక్కడ చిక్కుకుపోయాడు ఆ వ్యక్తి. వెంటనే వాళ్ళందరూ అక్కడ లోకల్స్ ఆ స్థానికులు రియాక్ట్ అయ్యి వెంటనే నిచ్చెన అడ్డుపెట్టి అతగాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ నిచ్చెన అతగాన్ని కాపాడేసింది. మరి ముఖ్యంగా తన మేకలకి మేత కోసం ఆకరుడు కోసేందుకు వెళ్ళాడు. ఈ క్రమంలోని సాధారణంగా చాలా జారుగా ఉంటుంది, నాచు పెట్టే క్రమంగా ఉంటుంది, దాంతోపాటు చాలా జారుడుగా ఉంటుంది. దీంతో ఒక్కసారిగా కొట్టుకుపోయే ప్రమాదకర పరిస్థితి అక్కడ ఏర్పడింది. దీంతో వెంటనే అక్కడ ఉన్న లోకల్ స్థానికులు రియాక్ట్ అయ్యారు, అతగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. సమ్వేర్ దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వేరే డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం. మరి అంతగా చేసిన ప్రయత్నాలు ఫలించాయా? వాళ్ళక్కడ నిచ్చెనను అడ్డుపెట్టి అతగాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. స్థానికులందరూ అక్కడికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత అదిగో మీరు చూడొచ్చు, వాళ్ళ ప్రయత్నాలు ఫలించాయి. ఆ నాలా నుంచి యువకుడు బయటకు వచ్చాడు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతగాన్ని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. దాంతోపాటు అక్కడ ఉన్న కార్పొరేటర్ వాళ్ళకి సాయం అందించారు. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా అతగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. ఒకసారి అతగాడి ముఖంలో ఆ చిరునవ్వు చూడొచ్చు. నన్ను కాపాడారు అనే ఒక ఆనందం అతకంలో క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఆ కుటుంబం ఈరోజు ఎంత సంతోషిస్తుంది చెప్పండి, రైట్? దానికన్నా ముందు ఒక రిక్వెస్ట్ మాత్రం చేయడం జరుగుతుంది. ఎందుకంటే వర్షాలు చాలా బీభత్సంగా ఉన్నాయి, వరద ఉధృతి ఇంకా కంటిన్యూ అవుతుంది కొన్ని ప్రాంతాల్లో. ఈ నేపథ్యంలో దయచేసి పెద్ద నాలాల దగ్గరికి, ఆ అంచుల జోలికి కూడా వెళ్ళకండి. ఆ అంచుల జోలికి, ఆ కట్టలు ఉంటాయి కదా, ఆ కట్ట వద్దకు కూడా వెళ్ళకండి, ఆ కట్ట దగ్గరికి కూడా వెళ్ళకండి. ఎందుకంటే ఆలోచించే ప్రయత్నం చేయండి. ఆఫ్ కోర్స్ అది సిమెంట్ అవ్వచ్చు, లేకపోతే మట్టిది అవ్వచ్చు, లేకపోతే కాస్త అక్కడ ఆ కట్టలు ఉంటాయి కదా, ఆ సైడ్ వాల్స్ మనకి స్ట్రాంగ్గానే కనిపించవచ్చు. బట్ వరద ఉధృతికి కింద నుంచి కోరేస్తుంది అనుకుందాం. అంటే కింద నుంచి అది క్రమక్రమంగా కోరేస్తుంది, క్రమక్రమంగా కొట్టుకుపోతుంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? పూర్తిగా ఆ సైడ్ వాల్ కావచ్చు, లేకపోతే ఆ సేఫ్టీ వాల్ కావచ్చు, లేకపోతే ఆ పక్కనున్న సరిహద్దు కావచ్చు, పూర్తిగా ఆ పక్కనున్న దానికి దన్ను కావచ్చు, కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోని తనని కాపాడిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాడు ఆ వ్యక్తి. ఇంతకీ అసలు ఏం జరిగింది? తాను జారి పడిపోయాడా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా? ఆ విషయం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు అక్కడ వాళ్ళని స్థానికులు, మరి ముఖ్యంగా ఆ కాపాడిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు అక్కడ సన్మానం చేస్తున్నారు. ఒక పూలమాల తెచ్చి వాళ్ళకి సన్మానం చేస్తున్న ఆ దృశ్యాన్ని మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా దిస్ ఈజ్ వాట్ హైదరాబాద్ మీన్స్ అంటూ ఉంటారు. అంటే కుల మతాలకు అతీతంగా ఒక మనిషి ఆపదలో ఉన్నాడంటే కనుక, ఒక మనిషి సాయం అందించాలంటే కనుక ఎవరో రావాలి అని చెప్పి ఆశించి అడుగు వేయరు. ఆపద ఉందంటే కనుక అతగాన్ని, అక్కడున్న వ్యక్తిని కాపాడడమే హైదరాబాద్కి తెలిసిన మాట. ఆఫ్ కోర్స్ ఇది భారత మాట. అందులో హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కష్టం వస్తే చాలు హైదరాబాద్ ఏకమవుతుంది. కులం, మతం, ప్రాంతం భేదం లేకుండా ముందుకు వెళ్తుంది. దానికి నిదర్శనం ఈరోజు జరిగిన ఘటన. ఆ వరద ఉధృతికి ఆ వ్యక్తి కొట్టుకుపోయి ఉంటుంటే, ఆ వ్యక్తి ఈరోజు కనిపించకుండా పోయి ఉంటుంటే, ఆ కుటుంబంలో ఎంత పెను విషాదం. మేకలకు ఆకరుని కోసేందుకు వెళ్ళాడు అతగాడు. సో ఈ క్రమంలోనే అతగాడిని రెస్క్యూ చేయడం జరిగింది. రెస్క్యూ చేసిన తర్వాత అతగాడు రియాక్ట్ అయ్యాడు. అతగాడు ఏమంటున్నాడో చూద్దాం. मेरा नाम मोहम्मद गौस है।
मैं नाले में गिर गया था। मैं हमारे एमआईएम के जो है लीडर साहब उनकी तरफ से मैं बच गया। तहे दिल से उनका शुक्रिया अदा करता हूँ जो मेरे को बचाए। एमएलए साहब को, कारपोरेटर साहब को शुक्रिया अदा करता हूँ मैं कि मेरी जिंदगी बचाए। बस आज नहीं रहे न एमएलए साहब तो मेरी जिंदगी कुछ नहीं रहती थी। आज अभी कुछ ही देर पहले याकुतपुरा स्टेशन से जो छावनी का नाला जा रहा है वहां पे गौस साहब बल के है, उन्होंने पत्ता तोड़ने के लिए जाकर बकरी के लिए इत्तेफाक से नाले में गिर गए थे। जैसे ही इमीडिएट इत्तला मिली, हमारे रेन बाजार कारपोरेटर जनाब वासिफुद्दीन साहब और छावनी के हमारे लीडर्स मौजूद थे, अफरोज साहब और दीगर लीडर्स भी मौजूद थे। इमीडिएट उन्होंने हेडर टीम के साथ में वासिफ जो कारपोरेटर रह गए जाके जो गौस साहब नाले में हादिसाती तौर पे गिर गए थे उनको बचाने की पूरी कोशिश करे और अल्लाह के फजल करम से अल्लाह सुब्हानहू तआला उनके हयात रखा था। अल्हम्दुलिल्लाह सीढ़ी डाले, सीढ़ी के जरिए से गौस साहब को वापस ऊपर लेके आए हैं और अल्लाह का करम है। अल्हम्दुलिल्लाह गौस साहब को कुछ भी नहीं हुआ, अल्लाह बहुत बड़ा है। अल्लाह के फजल करम से अल्हम्दुलिल्लाह ये बहुत बड़ा हादिसा टल गया। मैं हमारे गौस साहब को यही कह रहा हूँ कि भाई पत्ता कभी भी मिल जाता, जान नहीं मिलती। जान का भी ख्याल रखो, जबरदस्ती ऐसा रिस्क मत लियो। वो पत्ता तोड़ने को जाके अपनी जिंदगी को आप दाव पे लगा लिए। इंशाअल्लाह ताला अल्हम्दुलिल्लाह मजलिस इत्तेहादुल मुस्लिमीन जब कभी भी कोई भी ऐसी ज़रूरत पड़ती है, अगर वहाँ पे मजलिस के जिम्मेदार रहते हैं तो वो लोग इमीडिएट मदद करते हैं। नकीब मिल्लत और हबीब मिल्लत की हम निगरानी के अंदर, चूँकि बारिश का फोरकास्ट है, मैं खुद एरिया में मौजूद हूँ, मेरे साथ में पूरे कारपोरेटर्स भी एरिया में मौजूद है, हम लोग घूम रहे हैं। हम ये चाहते हैं कि ये जो 3 दिन का फोरकास्ट है इसके अंदर जितना हो सके हम उसको साफ सफाई को मेंटेन करें। मेरे साथ में पूरी हाइड्रा की टीम भी याकुतपुरा असेंबली कॉन्स्टिट्यूंसी में जो डिवीजन में हाइड्रा के लोग मौजूद है सारे के सारे मौजूद है। अल्हम्दुलिल्लाह मैं तमाम का तहे दिल से जो लोग मेरे साथ में थे उन सबका शुक्रिया अदा करता हूँ और उम्मीद करता हूँ कि अल्लाह सुब्हानहू तआला हमारे गौस भाई को हिदायत देगा, आइंदा ये सब चीज़ों से खतरे से खेलने की। उनको जो भी आज करे हैं उन्होंने उसमें अल्लाह उनको महफूज रख दिया है, आइंदा नहीं करेंगे। बहुत बहुत शुक्रिया। రైట్, అది అక్కడ జరిగిన ఘటన. డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, సో ఇక్కడ ఈ ఘటన తర్వాత స్థానికులు ఏమంటున్నారు? మరి ముఖ్యంగా అటుగా వెళ్లేందుకు వీలుంటుంది కాబట్టి ఏమైనా రిస్ట్రిక్షన్స్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా ప్రస్తుతం అక్కడ స్థానిక అధికారులు? రైట్ సచిన్, మన హైదరాబాద్ లో పెను విషాదం తప్పినట్టే చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఏవైతే రోడ్లు, కుంటలు, నాలాలు అన్ని కూడా పొంగి పొర్లుతూ ప్రవాహంతో నిండిపోతా ఉన్నాయి. సో సుమారుగా గడిచిన 3 రోజులుగా వర్షం కంటిన్యూగా పడుతుండడంతో ఏదైతే గౌస్ అనే వ్యక్తి తన మేకలకు ఏదైతే డైలీ ఆహారం పెడుతూ ఉంటాడో, వాటికి మేత పెడతా ఉంటాడో, సో గౌస్ అనే వ్యక్తి తన మేకలకు ఆహారంగా చుట్టుపక్కల ఉన్న ఏదైతే సుబాబు కొమ్మల్ని తీసుకొద్దామంటూ కూడా ప్రయత్నం చేశాడు. సో అది నాలా ఏదైతే ప్రవహిస్తా ఉందో, గత కురిసిన వర్షాలకి, హైదరాబాద్ కురిసిన వర్షాలకి నాలా చాలా ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. దానికి తోడు గత వారం రోజులుగా వర్షం కురుస్తుండడంతో ఏదంటే దాని చుట్టుపక్కల రోడ్ కానీ, దాని పక్కన ఉన్న చిన్న దారి లాంటిది ఏదైతే ఉందో, గోడ పక్కన చిన్న దిమ్మ లాంటిది ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా పాకురు పట్టినట్టు కనిపిస్తా ఉంది. సో ఏదైతే అతను మేకల కోసం మేత తేవడానికంటూ ఆ గోడ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లే క్రమం చేశాడు. సో కొమ్మల్ని తెంపే ప్రయత్నంలో ఆ గోడ మీద అంతా నాచుడంతో జారి దురదృష్టవశాత్తు ఆ నాలలో పడిపోవడం జరిగింది. సో పడిన వెంటనే ప్రవాహాలు కొట్టుకుపోకుండా ఏదైతే ఆ పోల్ ఉంటుందో లోపలికి వాటర్ దగ్గర ఒక దగ్గర ఇరుక్కుపోవడం జరిగింది. అతను ఇరుక్కుపోయి కేకలు వేయడంతో, స్థానికులు కేకలు వేయడంతో సుమారు దగ్గరలో ఉన్న మహమ్మద్ వాసిద్, స్థానికంగా ఉన్న ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ వాసిద్ త్వరగా గుర్తించి తన అనుచరులని, తన మనుషుల్ని పంపడం జరిగింది. ఏదైతే దగ్గరుండి సహాయక చర్యలు అయితే చేపడం జరిగింది. సో వచ్చిన వెంటనే అతని మనుషులు కానీ, తోటి మిత్రులు ప్రతి ఒక్కరు కూడా వెళ్లి ఒక నిచ్చెని, ఒక తాడుని తీసుకెళ్లి అతన్ని సేఫ్ గా బయటకు తీసుకురావడం జరిగింది. సో ఇదే కేసులో ఒకవేళ బై మిస్టేక్ అతను కొట్టుకుపోయి ఉంటే ఈ రోజు ఒక పెను విషాదమైన వార్త మనందరం వినేవాళ్ళం. సో ఇదే అని కాదు, హైదరాబాద్ లో ప్రతి చోట్ల కూడా ఇలాగే పరిస్థితి నెలకొనింది. ప్రతి నాలా కానీ, రోడ్లు కానీ ఇదే
సిచ్యువేషన్ లో పొంగుతా ఉన్నాయి వాటర్ తో. సో రీసెంట్ గా చూసుకుంటే స్విగ్గీ డ్రైవర్ కూడా మామూలు వాటర్ అనుకుంటూ వెళ్ళిపోయారు, పెద్ద ఒక డ్రైనేజ్ హోల్ లో పడిపోవడం జరిగింది. సో ఇలాంటి ప్రమాదాలే జరుగుతా ఉన్నాయి. సో అధికారులు అయితే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సో ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఆ నాలా చుట్టూ కూడా ఏదైతే ఎవరు వెళ్లకుండా ఫెన్సింగ్ వేసి ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. అండ్ ఏవైతే ప్రీవియస్ గా జరిగాయో ప్రమాదాలు జరిగాయో అవన్నిటి కూడా చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయడం లేదా హెచ్చరిక బోర్డులు పెట్టడం లాంటివి కూడా చేస్తా ఉన్నారు. సో రానున్న ఏదైతే ఇంకా వారం రోజుల పాటు మనకు హైదరాబాద్ లో వెళ్ళే సిచ్యువేషన్ ఉండబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా గవర్నమెంట్ హెచ్చరించడం జరుగుతుంది. అవసరమైతే తప్ప బయటికి రావద్దు అంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మన మేకలకి ఆహారం లేకపోతే అవి మూగజీవాలు కాబట్టి చూస్తుంటాయి కాబట్టి వాటికి ఎలాగైనా ఆహారం తీసుకొచ్చి పెట్టాలి అన్నట్టుగా ఆ సుబాబు కొమ్మల్ని తెంపే ప్రయత్నంలో వెళ్ళి ఆ సాహసం చేశాడు. సో ప్రమాదవశాత్తు పడిపోవడం జరిగింది. ఆ స్థానికులు ఏదైతే హుటాహుటిన స్పందించడంతో ఒక రెస్క్యూ ఆపరేషన్ చురుగ్గా చేయడంతో అతను ఈరోజు సేఫ్గా బయటపడ్డాడు. అదే గనక ఆలస్యం ఏమంటే అతను నిండు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది. సో స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా అతను సేఫ్ గా రావడం, తన కుటుంబంలో ఈ రోజు ఆనంద ఛాయలు వెలుగు ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. సచిన్. రైట్ పవన్, ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడ గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ సమ్వేర్ డిస్టర్బింగ్ కాంటెంట్. ఈ దృశ్యాలు మనకు కాస్త కలవరపరచదు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అండ్ దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. పూర్తిగా ఆ వ్యక్తి కొట్టుకుపోతున్న సందర్భంలో అక్కడ స్థానికులు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళు కాపాడారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఏదో సాహసం చేస్తున్నాను లేకపోతే నాకేం కాదులే అని ఒక నిర్లక్ష్యము ఏదైనా కావచ్చు. ఈరోజు అక్కడ స్థానికులు నిజంగా స్థానికులందరికీ ఈరోజు ఆ కుటుంబం ఎంత రుణపడిపోతుందో అంటూ కూడా డిస్కషన్ జరిగిందని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు కనుక వెంటనే రియాక్ట్ అయ్యింది, వాళ్ళు సాహసించకపోయి ఉండుంటే బహుశా ఈరోజు ఆ కుటుంబం గౌస్ని బహుశా మాట అనక ఇబ్బందిగా అనిపిస్తాం. కాబట్టి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎక్కడైనా ప్రమాదం ఉంది అంటే కనుక ఒక 2 అడుగులు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి, నష్టమే ఉంది. మరి ముఖ్యంగా బయటలో మనం విన్నట్టుగా ఆకుల కోసం ఆకులు పోతే పోయాయి, ఆకులు పోతే మళ్ళీ తిరిగి తీసుకురావచ్చు కదా, ఆకులు లేకపోతే ఇంకోటి తీసుకోవచ్చు కదా, ప్రాణం పోతే తిరిగి రాదు కదా. సో అలా చిన్న వాటికి రిస్క్ చేసి అనవసరంగా ప్రమాదాన్ని కోరి తెచ్చుకోకండి. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనలకు సంబంధించి ఇటువంటి ఘటనలు చూసాం మీకు ఏమనిపిస్తూ ఉంటుంది అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీ ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది వర్షాల నేపథ్యంలో అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి, కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.